నమస్కారం. చిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే మరణం తప్పదని, క్యాన్సర్ పేరు వింటే బెంబేలు ఎత్తిపోయే పరిస్థితి ఉండేదని, నేడు ఆ పరిస్థితి లేదని శ్రీకాకుళం శాసనసభ్యులు కొండశంకర్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీకాకుళం నగరంలో జెమ్స్ మరియు కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీను వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలి దశలో క్యాన్సర్ను గుర్తిస్తే జయించడం సాధ్యం అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంచార వాహనాల ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం, ఊబకాయం, జన్యుపరంగా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్ వ్యాప్తి చెందుతుందని, దీన్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సిహెచ్ వివేకానంద, డిఎంఎన్హెచ్ఓ కె అనిత, మున్సిపల్ కమిషనర్ కమలాకర్, జెమ్స్ హాస్పిటల్ భీమ్ లక్ష్మీలత పాల్గొన్నారు. అలాగే ఇప్పుడే నాకు కూడా కొంత తెలిసింది, ఒబిసిటీ వాళ్ళు కూడా ఇది వస్తుందని. దీన్ని పెద్ద ఎత్తున మనం అందరం కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి, అందరికీ తెలియాలి. మన ఎక్కడికి వెళ్ళినా మన చుట్టుపక్కల వారికి వాళ్ళు దాని మీద ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా మనం దీన్ని చేయగలం. జనరల్గా ఇప్పుడే మేడం చెప్పారు, క్యాన్సర్ అంటే అందరూ ఏదో క్యాన్సర్ అంటే చాలు ఇది చనిపోతారు అనే ఫీలింగ్ ఉంది పబ్లిక్లో. ఇంతకుముందు విలేజ్లో వెళ్తే ఏదో ఒకటో రెండో క్యాన్సర్ పేషెంట్, ఇప్పుడు అలా కాదు. కనీసం ఒక 10 సంఖ్యలో క్యాన్సర్ పేషెంట్లు ప్రతి విలేజ్లో కూడా ఇప్పుడు ఉంటున్నారు. దీని అంతటి కారణం ఇప్పుడే మేడం చెప్పినట్టు జంక్ ఫుడ్స్, మన వాటర్ కానీ అన్నీ మన డైలీ లైఫ్లో మనం అలవాట్లు కూడా దానికి ముఖ్య కారణం. సో దీనికి అంతటికీ ఒకటే, క్యాన్సర్ నివారణ చేయాలంటే మనం ఎర్లీ డిటెక్ట్ చేయాలి. పోలీస్ ఉద్యోగులలో ఐకమత్యం, జట్టు సమన్వయం, శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. తండే వలసలో గల పోలీస్ శిక్షణా కేంద్రం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వార్షిక జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 ప్రారంభ వేడుకలకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ముందుగా జిల్లా ఎస్పీ పోలీస్ క్రీడా జ్యోతిని వెలిగించి గాలిలోకి శాంతికి చిహ్నంగా పావురాలు, బెలూన్లు ఎగరవేసి క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం వివిధ క్రీడా పోటీలకు ప్రారంభం సంకేతం ఇచ్చారు. ఈ వార్షిక క్రీడా పోటీలు 3 రోజుల పాటు నిర్వహించనుండగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖకు చెందిన శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్లు, పోలీస్ కార్యాలయం, ఆర్మ్డ్ రిజర్వ్, ఎస్టీఎఫ్, హోంగార్డ్స్ విభాగాలకు చెందిన మొత్తం 7 జట్లు వివిధ క్రీడాంశాల్లో పోటీపడి తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ విధులు సాధారణంగా ఒత్తిడితో కూడుకున్నవి. అలాంటి పరిస్థితుల్లో క్రీడలు మనకు శారీరక ఉత్సాహంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తాయని, ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కేవీ రమణ, పి శ్రీనివాసరావు, డిఎస్పీలు సిహెచ్ వివేకానంద, లక్ష్మణరావు, షేక్ సహబాజ్ అహ్మద్, శేషాద్రి క్రీడాకారులు పాల్గొన్నారు. సబ్ డివిజన్ స్టేషన్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని కూడా అందరూ ఏ గేమ్స్కి అయితే ఇంట్రెస్ట్ ఇచ్చారు అందరూ పార్టిసిపేట్ చేయాలి. నాకు మామూలుగా అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం స్పోర్ట్స్, మిగతా అన్నిటికన్నా కూడా. దానికి రీజన్ ఏంటంటే 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు స్పోర్ట్స్లో ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఆ గ్రౌండ్లో ఉన్నప్పుడు మిగిలిన నాకైతే వేరే విషయాలు ఏవి గుర్తురావు. మొత్తం మర్చిపోయి ఆ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఆ ఎంటర్టైన్మెంట్లో ఉండిపోతాము. రెండోది ఏంటంటే జనరల్లీ మనం ఏదైనా డ్యూటీ చేసేటప్పుడు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, టీమ్ తోటి పని చేయాల్సి ఉంటుంది. సో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ ఆడినప్పుడు ఏమవుతుందంటే టీమ్ కోఆర్డినేషన్, ఆ టీమ్ కోఆపరేషన్ అనేది డెవలప్ అవుతుంది. అది నేనైతే స్కూల్ డేస్ నుంచి కూడా కావచ్చు అక్కడ నేర్చుకున్నది. అంటే మిగిలిన టీమ్ తోటి ఎలా వర్క్ చేయాలి, ఎలా వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకోవాలనేది అక్కడ నుంచి నేర్చుకున్నదే. సో మనకు కూడా ఎవరికన్నా అది అందరికీ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నన్నైతే మీరు ఏ టీంలోకి పిలుచుకోలేదు కాబట్టి, ఏ టీంలో నన్ను జాయిన్ చేసుకోలేదు మీరు కాబట్టి, ఎస్టీఎఫ్ టీం ఏదైతే ఉందో అదే నా టీము. మిగిలిన అందరూ ఎవరైతే ఉన్నారో మిగిలిన అందరూ మాకు విలన్స్. ఈ 3 days మీరంతా విలన్స్ మాకు. సో మేము ఎస్టీఎఫ్ టీంతోనే ఆడతాను. సో మిగిలిన సబ్ డివిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ కూడా మీ సబ్ డివిజన్స్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు.
శ్రీకాకుళం పట్టణ పరిధిలో కొత్త రోడ్డు నుండి డేనెట్ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ముందుగా విస్తరణకు అడ్డుగా ఉన్న ప్రహరీ గోడలను జేసీబీతో అధికారులు తొలగిస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ దృఢ నిశ్చయంగా ఉన్నందున పనులు పూర్తి చేయడానికి ప్రజలు వర్తకులు స్వచ్ఛందంగా వచ్చి సహకరించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి అధికారులు, టీడీపీ పార్టీ నాయకులు పీఎంజే బాబు, రెడ్డి గిరిజాశంకర్, చిట్టి నాగభూషణం, రెడ్డి సూర్యం, తంగి నరసింహ, కేవీఎస్ నాయుడు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. రైతు చేతిలో భూమి యాజమాన్య పత్రం ఉంటేనే అది భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తుందని ఆమదాలవలస ఎమ్మెల్యే రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ స్పష్టం చేశారు. లొద్దల కాగితాపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతును ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి రైతులకు పరిపూర్ణమైన భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల వలన బ్యాంక్ రుణాలు పొందడం సులభతరం అవుతుందని, తద్వారా సాగు పెట్టుబడికి ఇబ్బందులు తప్పుతాయని వివరించారు. రెవెన్యూ రికార్డుల్లో ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకమైన చర్యలు తీసుకుంటున్నామని, రైతులందరికీ మేలు చేయడమే తమ బాధ్యతని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యం, మండల అధ్యక్షులు అంబాల రాంబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, రెవెన్యూ అధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. సర్వే చేయడం గొప్ప కాదు, ఆ సర్వే ఫలితాలు ప్రజలకు అందాయా లేదనేది ముఖ్యం. దేనికోసం ఆ సర్వే చేశాం? రైతుకు హక్కులు కల్పించాలని, ఆ భూమికి భద్రత కల్పించాలని, రక్షణ కల్పించాలని. ఏమేమి కల్పించాలండి? ఏం కల్పించాలమ్మా? రైతుకి హక్కులు కల్పించడం, ఆ భూమి పైన హక్కులు కల్పించడం. రెండవది ఆ భూమికి రక్షణ కల్పించడం. ఎవరైనా మీ గ్రామంలో ఒక మోతుబారు ఉన్నాడు అనుకోండి, రా ఈ భూమి నాదేం రానంటే ఇది నాది అని చెప్పుకోవడానికి నీ దగ్గర ఒక కాగితం లేదు. అవునా కాదా? ఉన్నాయా? రైతులు చెప్పండి. మాట్లాడటం లేదే, నేను బురకని చెప్తున్నాను. అంటే మీరు అందుకనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సర్వేని అధికారులకు ఆదేశించాడు. ఎల్కేపల్లి సర్వే 3 రోజుల్లో అయిపోవాలి. సాధ్యమైంది 3 రోజుల్లో. సరే మీ ఊర్లో అయితే సాధ్యమేమో, ఎందుకంటే ఉన్న విస్తీర్ణం చాలా అతి తక్కువ. బహుశా ఇంత తక్కువ దానికి కూడా ఎలా సెపరేట్ రెవెన్యూ విలేజ్ ఇచ్చారో నాకు అర్థం కాదు. అతి తక్కువ. ఎందుకనంటే కొన్ని గ్రామాలు ఉంది, పురుషోత్తపురం రెవెన్యూ గ్రామం, సపోజ్ 3800 ఎకరాలు అది విస్తీర్ణం. పురుషోత్తపురం రెవెన్యూ గ్రామం కూడా 4 రోజుల్లో సర్వే అయిపోవాలి. సాధ్యమైంది. పిఎంపి అసోసియేషన్, ఏషియన్ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా స్థానిక 7 రోడ్ల కూడలి నుంచి స్థానిక పొట్టి శ్రీరాములు జంక్షన్ వరకు క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రముఖ వైద్యులు రవీంద్ర నందన, డాక్టర్ తూతిక సాయికిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ చాలా సులభతరమన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఒత్తిడికి లోనవ్వకుండా ఉంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చని వివరించారు. అలాగే ఈ క్యాన్సర్ వ్యాధి స్త్రీలలో ఎక్కువ శాతం ఉందని, తొలి దశలో గుర్తించి చికిత్స చేస్తే చాలా వరకు క్యాన్సర్ నుండి నివారించవచ్చునని తెలిపారు. ముఖ్యంగా బాలికల్లో 8 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వయసు లోపల హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోగలిగితే చాలా వరకు క్యాన్సర్ వ్యాధి సోకకుండా ఉంటుందన్నారు. అనంతరం వీరికి అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యక్షులు వన్నాన సింహన్న, కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, ట్రెజరర్ కె జనార్దన్ రావు, సహాయ కార్యదర్శి సిహెచ్ రాము, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు చిన్న వయసులోనే కంటి సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని, దృష్టి లోపాలను ఆదిలోనే గుర్తిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. మంగళవారం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన కంటి పరీక్షల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువులో వెనకబడకుండా ఉండాలంటే కంటి చూపు ప్రధానమని, ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులను చేర్పించండి, వారి తలరాతలు మార్చండి అనే గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమ వివరాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్
డాక్టర్ ఎస్ పుష్పలత వెల్లడించారు. జిల్లాలోని 30 మండలాల్లో గల 855 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 1.08 లక్షల మంది విద్యార్థులకు స్క్రీనింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. 18 ప్రత్యేక బృందాల ద్వారా నిర్వహించిన ఈ పరీక్షల్లో 5,595 మందికి దృష్టిలోపాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ప్రక్రియలో 1082 మంది ఉపాధ్యాయులకు ముందస్తుగా శిక్షణ ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో పరీక్షలు వేగంగా సాగాయని వివరించారు. దృష్టిలోపాలు ఉన్నట్లు తేలిన 5,550 మంది విద్యార్థులకు ఈ నెలాఖరులోగా ఉచితంగా నాణ్యమైన కళ్లద్దాలను పంపిణీ చేస్తామని జిల్లా ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె అనిత తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓలు ఎన్ కృష్ణ, సుజాత, అర్బన్ మెడికల్ ఆఫీసర్ ప్రత్యూష, ప్రధానోపాధ్యాయులు డిఎస్వి భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. ముందు వారికి ఐసైట్ కూడా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటి నుండే అన్ని టెస్టులు చేయడం, దానికి అవసరమైన వాళ్ళకి ఇక్కడ స్పెట్స్ ఇవ్వడం, ఇంకా అవసరమైతే పైకి రెఫర్ చేయడం అలా జరిగింది. సో అందులో ఈ స్కూల్లో దాదాపు 29 మందికి స్పెట్స్ అవసరమని గుర్తించడం జరిగింది. రాష్ట్రంలోనే ఎక్కువ మంది, మనకు టార్గెట్ 450 దాదాపు ఇస్తే 555 మందికి ఈరోజు ఈ అవసరం పడింది. స్పెట్స్ 1,00,000 పైచిలకు ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది విద్యార్థులకు. ఈ సందర్భంగా నేను ఈ ఏదైతే అందరి నివారణ సంస్థ ఉందో వారికి, అలాగే డిఎంఎండ్హెచ్ఓ మేడంకి, పుష్పలత గారికి, ఇతర సిబ్బంది వారందరికి కూడా నేను నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక కార్పొరేట్ స్కూల్ని తలపిస్తుంది. తప్పకుండా ఏదైతే మనకి ఎస్పీడి శ్రీనివాస్ గారు కూడా ల్యాబ్ ఇచ్చారు, జిల్లా డిస్ట్రిక్ట్ సైన్స్ ల్యాబ్, అది త్వరలో స్టార్ట్ అవుతుంది. అది కూడా 3 నెలల్లో ఆయనకి టార్గెట్ ఇస్తున్నాం, ఆయనకి కంప్లీట్ చేయమని. 3-4 నెలల్లో అది కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఢిల్లీలోని తన కార్యాలయంలో ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు డ్రోన్ల R&D విడిభాగాల తయారీ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద డ్రోన్ మార్కెట్గా భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు మేక్ ఇన్ ఇండియా మిషన్లో భాగంగా స్వదేశీ డ్రోన్ తయారీకి ప్రోత్సాహం లభిస్తుందని, స్వదేశీ డ్రోన్ సాంకేతికతపై పెట్టుబడులు సులభతరం చేసేలా మంత్రిత్వ శాఖతో కలిసి చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మాట్లాడుతూ తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా ఫీజుల దోపిడీపై ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులపై యూనివర్సిటీ బౌన్సర్లు దాడి చేసి కిడ్నాప్ చేయడం దారుణమని ఖండించారు. అక్రమంగా వసూలు చేసిన ఫీజులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జరిమానా విధించినప్పటికీ యాజమాన్యం విద్యార్థులను వేధిస్తోందని ఆరోపించారు. కిడ్నాప్కు పాల్పడిన బౌన్సర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి చెన్నారావు, దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం, జిల్లా గర్ల్స్ కన్వీనర్ దివ్య, జిల్లా కమిటీ సభ్యురాలు నందు, నవీన్, టౌన్ కమిటీ సభ్యులు జగన్, మురళి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. కెస్టప్పపేట, అంపోలు గ్రామాలను కలుపుతూ చింతబంద మీదుగా లింగం చెరువు వరకు సుమారు 4 కిలోమీటర్ల పొడవున 20 అడుగుల వెడల్పుతో సుందరమట్టి రహదారిని ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రత్యేక చొరవతో రహదారి నిర్మాణానికి మార్గం సుగమమైంది. బుధవారం ఎమ్మెల్యే స్వయంగా కాలినడకన పరిశీలించి అవసరమైన చోట్ల పైపులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ రహదారి రైతులకు పంటలను చేనుల నుంచి కల్లాలకు తరలించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని అనేక కీలక ప్రాజెక్టులకు ఈ ఫిబ్రవరి నెలలోగా పూర్తి చేసి అందివ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యత తీసుకున్న తరువాత ప్రతి మంగళవారం పార్లమెంట్ పరిధిలోని పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించడం ఆనవాయితీగా మార్చుకున్న రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వర్చువల్ విధానంలో క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రస్తుత స్థితిని, భవిష్యత్ కార్యాచరణను జిల్లా కలెక్టర్ స్వప్నిందన్కర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లను రామ్మోహన్ నాయుడుకు వివరించారు. ఇందులో పలు సూచనలు చేసిన రామ్మోహన్ నాయుడు కొన్ని కీలక ప్రాజెక్టులను ఈ ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయాలని ఆదేశించారు. ఆమదాల వలస నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.
ఈ క్రమంలో ఆమదాల వలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ పొందూరు మండలం తాడివలస పంచాయతీ పరిధిలో నిర్మించిన తాడివలస ఆర్ఎన్బి రోడ్డు నుండి పిహెచ్సి వరకు అలాగే లచ్చయ్యపేట నుండి కావలి గ్రామం వరకు పలు బీటీ రోడ్లను తాడివలస గ్రామంలో నిర్మించిన పలు సిసి రోడ్లు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా రహదారులు గ్రామాల ప్రగతికి ప్రాణాధారమని, నాణ్యమైన రోడ్ల నిర్మాణం వల్ల ప్రజల జీవన విధానం మెరుగుపడడంతో పాటు వ్యవసాయ వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలకు మరో మైలురాయి లభించింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి తెలుగుంటి రామ్ చరణ్ గూగుల్ సంస్థ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆయన గూగుల్ ప్రతినిధిగా కళాశాలలో టెక్నాలజీపై అవగాహన కల్పించడం, వర్క్షాప్లు, సెమినార్లు నిర్వహించడం, సహ విద్యార్థుల్లో లీడర్షిప్ నైపుణ్యాలను పెంపొందించడం వంటి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అదేవిధంగా ఈ విజయంతో తెలుగుంటి రామ్ చరణ్కు గూగుల్లో ఇంటర్న్షిప్ అవకాశం లభించింది. ఇది విద్యార్థికి అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ పరిజ్ఞానం, ప్రాజెక్టుల అనుభవం, పరిశ్రమ స్థాయి నైపుణ్యాలు పెంపొందించే వేదికగా నిలుస్తుంది. రామ్ చరణ్ ఎంపికతో కళాశాల విద్యార్థులకు ఆధునిక సాంకేతికతపై మరింత అవగాహన కలిగే అవకాశం లభిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు తెరుచుకుంటాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాల యాజమాన్య సభ్యులు విఎంఎం సాయినాథ్ రెడ్డి, కె దుర్గా శ్రీనివాస్, పి దుర్గాప్రసాద్ రాజు, డి వెంకట్రావు, డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, జామి హరీష్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జిటి చంద్రశేఖర్, వివిధ విభాగాధిపతులు రామ్ చరణ్ను అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువత కేవలం ఉద్యోగాల కోసమే వేచి చూడకుండా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు కె వినాయకం పిలుపునిచ్చారు. భారీ వాహనాల డ్రైవింగ్లో శిక్షణ పూర్తి చేసుకున్న 10 మంది ఎస్సీ యువతకు మంగళవారం ఆయన లైసెన్సులు, ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎస్సీ సహకార ఆర్థిక సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ శిక్షణ ఇచ్చామన్నారు. రవాణా రంగంలో సుశిక్షితులైన డ్రైవర్లకు మంచి అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాల కార్పొరేషన్ డైరెక్టర్ బోనెల అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహంతో దళిత యువత ఆర్థిక అభివృద్ధి సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం అమరసింహుడు, మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ గంగాధర్, సంస్థ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎచ్చర్ల మండలం పాత దెబ్బలపాలెం సముద్ర తీర ప్రాంతంలో తాబేలు ఎక్కువగా మృత్యువాత పడడానికి ప్రధాన కారణం మత్స్యకారులు వాడుతున్న వలలేనని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా స్కిడ్ నెట్, నానాజాతి వలలు, గిల్లెట్ నెట్, టేకు వలల వలన తాబేళ్లు చిక్కుకొని మృతి చెందుతున్నట్లు పొన్నాడ వెటర్నరీ అసిస్టెంట్ సాయి ప్రసాద్ పరిశీలించి నిర్ధారించారు. అనంతరం శ్రీకాకుళం అటవీ పరిధి అధికారి, సిబ్బంది నిర్వహించిన విచారణలో విశాఖపట్నం నుండి వచ్చే మైకనైజ్డ్ బోట్స్ వలన కూడా తాబేళ్లు మృత్యువులు అధికంగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సంబంధిత శాఖలు అయిన అటవీ శాఖ, ఫిషరీస్ శాఖ, మెరైన్ విభాగం, ట్రీ ఫౌండేషన్, స్థానిక మత్స్యకారులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించాలని అవసరం ఉందని చర్చించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ చర్చలో ఆర్ రాజశేఖర్, అటవీ శాఖ అధికారి, శ్రీకాకుళం ఆర్ వినోద్ కుమార్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు, శ్రీకాకుళం అటవీ పరిధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పిఎస్ఎన్ఆర్ శర్మను వైకాపా యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు మంగళవారం సాయంత్రం పరామర్శించారు. శర్మ ఇటీవల అస్వస్థకు గురైన విషయాన్ని తెలుసుకుని బైరి సింగపురం గ్రామంలోని శర్మ స్వగృహానికి హాజరై ఆయన యోగక్షేమాలను రామ్మనోహర్ నాయుడు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. అండగా ఉంటారని, అధైర్యపడొద్దని సూచించారు. కుటుంబ సభ్యులను శర్మ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, తక్షణ వైద్య సేవలకు తన వంతు సహాయ సౌకర్యాల కోసం కృషి చేస్తారని యువనేత భరోసా కల్పించారు. జిల్లాలోని గ్రంథాలయాలను విజ్ఞాన నిలయాలుగా తీర్చిదిద్ది వాటికి పూర్వవైభవం తీసుకువస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు పీరికట్ల విఠలరావు ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఆయన అధ్యక్షత నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో 2026-27 సంవత్సరానికి గాను 6 కోట్ల బడ్జెట్కు ఆమోదించి తదుపరి పౌర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వారికి తదుపరి ఆమోదం కోసం పంపుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విఠలరావు మాట్లాడుతూ గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కార్పొరేట్ తరహాలో వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భవన మరమ్మతులు చేపట్టి ఆకర్షణీయమైన రంగులతో గ్రంథాలయ రూపురేఖలు మారుస్తామన్నారు. చెదలు పట్టిన తలుపులు, పాత ఫర్నిచర్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంతో పాటు పాఠకుల సౌకర్యార్థం ఆధునిక టాయిలెట్లు, స్వచ్ఛమైన తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా నిధుల కొరత వల్ల పెండింగ్లో ఉన్న జీతభత్యాలు, పెన్షన్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని, సిబ్బంది నైతిక స్థైర్యాన్ని పెంచుతామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా సమాచార పౌర సంబంధాల కె చెన్నకేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వివిజిఎస్ శంకర్రావు, డిఈఓ కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ చంద్రభూషణ్ రావు, వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ ఎం వెంకటరమణ పాల్గొన్నారు. సీజనల్లో దొరికే పండ్లను అసలు మిస్ కావద్దని నిపుణులు చెబుతున్నారు. ఇక చలికాలంలో దొరికే రేగు పండ్లను తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చలికాలంలో దొరికే రేగు పండ్లను తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక శరీరానికి చక్కటి పోషకాలు అందించడంలో రేగు పండ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ మినరల్స్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. అంతేకాక రక్తంలో హెమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం ఎంతైనా ఉంది. రేగు పండ్ల వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరగాలన్నా కూడా రేగు పండ్లు శరీరానికి చాలా అవసరం. ఇక ఎండిన రేగు పండ్లలో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇవి చాలా అవసరం. అంతేకాక ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు ఈ పండ్లు తినడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. కీళ్ళకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ పండ్లు తింటే చాలా మంచిది. రేగు పండ్లు ఒత్తిడి తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తాయి. దీనిలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువ. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంచి యవ్వనంగా ఉంచుతాయి. చర్మం ముడతలు పడడం తగ్గుతుంది. మలబద్ధకం ఉన్నవారికి రేగుపండు చాలా మంచిది. శరీరానికి అవసరమైన 24 రకాల అమైనో ఆమ్లాలలో 18 రకాలు ఒక్క రేగు పండ్లలో లభిస్తాయి. వీటితో కడుపు మంట, అజీర్తి, గొంతు నొప్పి, ఆస్తమా, కండరాల నొప్పి తగ్గుతాయి. అంతేకాక గర్భిణీల్లో ఉండే వికరాలు, వాంతులు తగ్గిస్తుంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తినడం అందరికీ మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటలు విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి. ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.